నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఉన్న భవనం కింద మట్టి నెమ్మదిగా మునుగుతుంటే మీకు ఎలా ఉంటుంది? ఇది సినిమా స్టోరీ కాదు ఫ్రెండ్స్, మన భారతదేశంలోని ప్రధాన నగరాల్లో జరుగుతున్న వాస్తవం. అవును, ఇది నిజంగా అలాగే ఒక భయంకరమైన హెచ్చరిక. జరుగుతున్న నిజం, అలాగే హెచ్చరిక. మన మెగా సిటీలు, మన భవనాలు, మన జీవితాలు తమ సొంత బరువులో మునిగిపోతున్నాయి. శాటిలైట్ డేటా బహిర్గతం చేసిన ఈ రహస్యం మనల్ని కొంచెం ఆలోచింపజేస్తుంది. ఈ పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. మనం 2015 నుండి 2023 వరకు శాటిలైట్ రాడార్ డేటాకు వెళ్ళి చూస్తే మనకు ఒళ్ళు గుగుర్పడించే వాస్తవాలు తెలుస్తాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే వర్జీనియా టెక్, ఐనూన్ యూనివర్సిటీ వంటి అంతర్జాతీయ సంస్థల శాస్త్రవేత్తలు నేచర్ సస్టైనబిలిటీ జర్నల్లో ప్రచురించిన ఓ అధ్యయనం భారతదేశంలోని 5 పెద్ద మెగా సిటీలు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పింది. 878 చదరపు కిలోమీటర్లు మట్టి మునుగుతోంది. ఇది 13 మిలియన్ల భవనాలు, 8 కోట్ల మంది నివాసులను ప్రభావితం చేస్తుంది. మరి ఇది ఇంత వేగంగా ఎందుకు మునుగుతోంది? కొన్ని ప్రాంతాల్లో సంవత్సరానికి 5 సెంటీమీటర్లకు పైగా. ఇది కేవలం మట్టి మునగడం కాదు, భవనాలు కూలిపోవడం, ప్రవాహాలు పెరగడం, భూకంపాల ప్రమాదాలు మరింత తీవ్రమవడం లాంటి విపరీతాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదంలో ఉన్న ప్రతి నగరం పరిస్థితి ఒకసారి చూద్దాం. మొదట ఢిల్లీ, మన రాజధాని. ఇక్కడ మట్టి మునగడం అత్యంత తీవ్రం. సంవత్సరానికి 5.1 సెంటీమీటర్ వరకు మునుగుతోంది. బిజ్వాస్వాన్, ఫరీదాబాద్, గజియాబాద్ వంటి ప్రాంతాల్లో 2.8 సెంటీమీటర్ల నుండి 3.8 సెంటీమీటర్ల వరకు మునుగుతోంది. కారణం అధిక భూగర్భ జలాలు లేకపోవడం. అలువియల్ మట్టి సంకోచం వల్ల భవనాలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రస్తుతం 2264 భవనాలు గట్టి ప్రమాదంలో ఉండగా అవి 30 సంవత్సరాల్లో 3169 వరకు చేరుకుంటాయని ఓ అంచనా. అలాగే 50 సంవత్సరాల్లో 11,457 భవనాలు కూలిపోయే ముప్పులో ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఆ తర్వాత ముంబైలో కూడా 2.6 సెంటీమీటర్ల వరకు మునుగుతోంది భూమి. ముఖ్యంగా ధారావి వంటి పేద ప్రాంతాల్లో 110 భవనాలు ఇప్పటికే రిస్క్లో ఉండగా అవి 50 సంవత్సరాల్లో 3,477 వరకు పెరుగుతాయి. ముంబై మట్టి భారీ నగర నిర్మాణాల బరువుతో కలిసి మునిగిపోతోంది. చెన్నై కథ మరింత దారుణం. ఇక్కడ 3.17 సెంటీమీటర్ల వేగంతో భూమి మునుగుతోంది. ముఖ్యంగా అడయార్ నది ప్రవాహ ప్రాంతాలు, వలసరవాక్కం, కోడంబాక్కం, అలందూర్, టోండియార్పేట్ వంటి చెన్నై సెంట్రల్ ప్రాంతాల్లో సహా హోలోసిన్, ఫ్యూయల్ మట్టి సంకోచం, భూగర్భ జలాలు ఎక్కువ తీసుకోవడం కారణంతో ఇవన్నీ మునుగుతున్నాయి. ప్రస్తుతం 32 భవనాలు ప్రమాదంలో ఉండగా అవి 30 సంవత్సరాల్లో 958, అలాగే 50 సంవత్సరాల్లో 8,284 అవుతాయి. చెన్నైలో మొత్తం 23,529 భవనాలు భవిష్యత్తు గట్టి రిస్క్లో ఉండొచ్చు. కలకత్తాలో 1.64 సెంటీమీటర్లు, బెంగళూరులో 0.67 సెంటీమీటర్లు మాత్రమే. కానీ బెంగళూరులో కూడా 2022 చివరిలో భూగర్భ జలాలు పెరిగాయి. మొత్తంగా 1.9 మిలియన్ మంది 4 మిల్లీమీటర్లకు పైగా మునిగే ప్రాంతాల్లో ఉన్నారు. ఇది కేవలం సంఖ్యలు కాదు, మన నగరాలు మనకు నిర్దేశించే మన భవిష్యత్తు. కానీ ఈ కథలో ఒక మంచి వార్త కూడా ఉందండి. ఢిల్లీలో ద్వారకా ప్రాంతంలో 1.51 సెంటీమీటర్ల వేగంతో ఎదుగుతోంది. 2000 సంవత్సరం మధ్యలో ప్రభుత్వం భూగర్భ జలాల పంపింగ్ను నియంత్రించి వర్షాల సేకరణ, పాత కాలువలు పునరుద్ధరించింది. అదొక ఆశాకిరణం. అంటే ఇప్పటికైనా మనం చేయడం మొదలు పెడితే మార్పు సాధ్యమే. కానీ మిగిలిన ప్రాంతాల్లో మిలియన్ల బోర్వెల్లు నియంత్రణ లేకుండా భూగర్భ జలాలను లాగేసుకుంటున్నాయి. ఇది మట్టి సంకోచానికి దారితీస్తోంది. భవనాలు అసమానంగా మునిగిపోతాయి. భవిష్యత్తులో ప్రవాహాలు, భూకంపాలు మరింత తీవ్రమవుతాయి. మన నగరాలు మన కళ్ళెదిటే మునిగిపోతాయి. ఫ్రెండ్స్, ఈ ముప్పును ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలంటే శాస్త్రవేత్తలు చెప్పినట్టు భూగర్భ జలాలు తీసుకోవడానికి కఠిన నియమాలు, ఉపరితల జలాల నిర్వహణ, రీవెజిటేషన్, మట్టి సంరక్షణ అవసరం. ప్రభుత్వం, మనం అందరం వర్షాల సేకరణ ప్రోత్సహించాలి, బోర్వెళ్లను నియంత్రించాలి. లేకపోతే వేలాది భవనాలు, మిలియన్ల మంది ప్రమాదంలో పడతారు. ఇప్పుడు మనం ఈ మార్పు కోసం ముందుకు అడుగు పెడితేనే రేపటి మన తరం ఈ నగరాలను చూడగలదు. ఆలోచించండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.